పోయేసాం అత్తమ్మా. బయలుదేరాల్సిందే ఊరికి. కొంచెం సెండ్ ఆఫ్ ఇస్తుంటే మనసు బాధగానే ఉంటుంది. ఇన్ని ఇయర్స్ తర్వాత వచ్చినాం కదా, మళ్ళీ వెళ్ళాలంటే చాలా బాధ. మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు వస్తామో అది కొంచెం బాధే. మహిళను వాళ్ళ అమ్మమ్మ అద్దాలు అయితే పెట్టుకుంది. వీళ్ళైతే ఇక్కడ ముద్దులు పెట్టుకుంటున్నారు. రా మమ్మీ, అమ్మమ్మ కాడనే ఉంటావా? మా హెలెన్ పిల్లి పట్టుకుని చూడండి. అగ్గే పిల్లి ఫ్రెండ్ అయిపోయింది అనమాట హెలెన్కి. కింద వదిలేసింది పిల్లిని, మళ్ళీ పిల్లిని పట్టుకుంటుంది. హెలెన్ యతాన్స్కి అయితే పిల్లి అంటే చాలా ఇష్టము. కాకపోతే దాన్ని ఎక్కడ ఇబ్బంది పెడతారని నేనైతే సరిగ్గా పట్టుకొని ఇవ్వట్లేదు. అయినా కూడా వాళ్ళు అనగబట్టి పట్టుకుంటున్నారు. అదిగా మా హల్లుడు పట్టుకున్నాడు. ఇప్పుడు యతాన్స్కి కావాలట. మెయిన్గా ఏంటంటే వాళ్ళకు పిల్లి అంటే బాగా క్లోజ్ అయిపోయింది. అది ఏమనట్లేదు అనమాట, బాగా ఆడుకుంటున్నారు. అత్తమ్మ ఈరోజు పని లేదా? లేకపోతే ఈ పాటికి ఎప్పుడో మా అత్తమ్మ పనికి పోయేది. పొద్దున్న లేచే వరకే ఉండదు. మళ్ళీ మేము స్నానాలు చేసి తినడానికి రెడీ అయ్యేసరికి వచ్చేస్తుంది. పొద్దున 6:30కే కదా, పొద్దున్నే పోతారనమాట. పిల్లలు అయితే మొత్తం ఇక్కడికి వచ్చేసి. హెలెన్ అమ్మమ్మ పిలుస్తాను చూడు. హెలెన్ అమ్మమ్మ పిలుస్తుంది. టీం అయితే అందరూ ఆడుతున్నారు రోడ్డు మీద. మాట్లాడు మమ్మీ, మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇంట్లో అయితే అందరం అయితే రెడీ అయిపోయినాం. గజిబిజి గందరగోళంగా ఉంది ఇంట్లో. పిల్లలతోటి హడావుడి అయితే మా సౌరభ్ అయితే కూడా మంచిగా రెడీ అయిపోయినాడు అనమాట. వీళ్ళ అత్త అయితే ఈడుంది, కనిపిస్తుంది. చిన్నేమో పిల్లలతో అయితే ఆడుతున్నాడు. హెలెన్ యతాన్ష్ అయితే స్పూన్లు తీసుకొని రిపేర్ చేస్తున్నారు. ఇక్కడైతే వీళ్ళతో అయితే చెప్పులు తీస్తుంది. మళ్ళీ అందరూ చెప్పులు వేసుకొని రెడీ కావడానికి మొత్తం అయితే రెడీ చేస్తుంది. ఏందబ్బా, వాళ్ళకు కూడా తీసుకో, వాళ్ళు కూడా తిరుగుతారుగా. ఇక మా అల్లుడు అయితే ఇక్కడ తొంగి చూస్తున్నాడు. అంటే ఏం చేస్తున్నారని చూస్తున్నాడు. హెలెన్ చూపించు మమ్మ. మా హెలెన్ చూడండి, పిల్లి పట్టుకుంది. మా హెలెన్ పిల్లి పట్టుకుంది చూడండి. అగ్గే పిల్లి ఫ్రెండ్ అయిపోయింది అనమాట హెలెన్కి. కింద వదిలేసింది పిల్లిని, మళ్ళీ పిల్లిని పట్టుకుంటుంది. హెలెన్ యతాన్స్కి అయితే పిల్లి అంటే చాలా ఇష్టము. కాకపోతే దాన్ని ఎక్కడ ఇబ్బంది పెడతారని నేనైతే సరిగ్గా పట్టుకొని ఇవ్వట్లేదు. అయినా కూడా వాళ్ళు అనగబట్టి పట్టుకుంటున్నారు. అదిగా మా హల్లుడు పట్టుకున్నాడు. ఇప్పుడు యతాన్స్కి కావాలట. మెయిన్గా ఏంటంటే వాళ్ళకు పిల్లి అంటే బాగా క్లోజ్ అయిపోయింది. అది ఏమనట్లేదు అనమాట, బాగా ఆడుకుంటున్నారు. హెలెన్ మమ్మీ గాడా, మా మమ్మీ గారు చూడండి పిల్లి పట్టుకొని తిరుగుతుంది. హెలెన్ గాడా అదిగో వదిలేసింది, చూసినారా? ఏం తింటుంటే అది పెడతాను దానికి. దాంతో అయితే పెద్ద ఏమంటారు అంటే ఇక అది లేకపోతే లేవన్నట్టుగా అయిపోయింది. మమ్మీగాడా మురుతా ఉంది. మమ్మీగాడు పాపం దాన్ని ప్రశాంతంగా ఉండనిస్తలేరండి. మెయిన్గా పిల్లిని అయితే ప్రశాంతంగా ఉండనియట్లేదు. కొట్టొద్దు మమ్మ, అమ్మో సామి ఆమె తింటుంది. కొట్టద్దు, దాన్ని అయితే పడుకోబెట్టినారాడ. రారే తాన్షు, వీనికైతే బాగా దెబ్బలు అయితే బాగా పడుతున్నాయి. వీడైతే చెప్పిన మాట అయితే అస్సలు వినట్లేదు. మనం ఒకటి చెప్తే ఒకటి చేస్తున్నాడు. అసలు అన్నం తినట్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటలు ఎక్కువైపోయినాయి, అన్నం తక్కువైపోయింది. అల్లరి కూడా ఎక్కువైపోయింది అనమాట, విపరీతమైన అల్లరి అయిపోయింది. పాపం మా సౌరభ్ మాత్రం చాలా సైలెంట్ అయిపోయినాడు. అక్కడ ఎట్లున్నాడో ఇక్కడ అట్లే ఉన్నాడు. అక్కడ ఏం ఎక్కువ చేయలేదు, ఇక్కడ ఏం ఎక్కువ చేయలేదు. మా యతాన్ష్ హెలెన్ ఎక్కువ చేస్తున్నారు, అందులో యతాన్ష్ ఎక్కువ చేస్తున్నాడు. మమ్మీగాడా హెలెన్ అయితే చెప్పులు వేసుకుంటుంది. మా యతాన్ష్ అయితే అస్సలు చెప్పిన మాట అయితే అస్సలు వినట్లేదు అనమాట. అంటే వాడు చెప్పిన మాట మనం వినాలి, మనం చెప్పిన మాట అయితే వాడు వినట్లేదు. కొంచెం అయితే ఇప్పుడు ఎండ స్టార్ట్ అయింది. ఇప్పుడు 9:30 అయింది. ఆ 9:30 లోపే ఫుల్ అయితే ఎండ స్టార్ట్ అయిపోయింది. టింకు అయితే సౌరభ్తో ఆడుకుంటున్నాడు. హెలెన్ టింకు అయితే బాగా క్లోజ్. మళ్ళీ మా సుబ్బు హెలెన్ క్లోజ్. మా అన్సికి అందరు క్లోజ్, అందరితో ఆడుకుంటాడు. ఒకరితో అని ఏం లేదు. బాగా ఎక్కువ క్రికెట్ అంటే ఇష్టం. బాగా అందరికంటే కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం. అంతే కదా అన్సి?
క్రికెట్ అంటే చాలా ఇష్టం కదా. యథాంశు రానైనా పేపర్ తీరా. ఓ యథాంశు రేపు బయలుదేరుతున్నాం కాబట్టి అన్నీ సర్దుకుంటున్నాము. ఏమన్నా తీసుకునేటి తీసుకుంటున్నాము. అట్లా అన్నీ సర్దుకోవాలి కదా రేపు వెళ్ళాలంటే, అందుకోసం అన్నమాట. ఇక రేపు ఈ ఊరికైతే సెండ్ ఆఫ్ అయితే ఇస్తాము. అత్తమ్మ ఈరోజు పని లేదా? లేకపోతే ఈ పాటికి ఎప్పుడో మా అత్తమ్మ పనికి పోయేది. పొద్దున్న లేచే వరకే ఉండదు. మళ్ళీ మేము స్నానాలు చేసి తినడానికి రెడీ అయ్యేసరికి వచ్చేస్తుంది. పొద్దున 6:30కే కదా, పొద్దున్నే పోతారనమాట. పిల్లలు అయితే మొత్తం ఇక్కడికి వచ్చేసి హెలెనో అమ్మమ్మ పిలుస్తాను చూడు. హెలెన్ అమ్మమ్మ పిలుస్తుంది. టీం అయితే అందరూ ఆడుతున్నారు రోడ్డు మీద. మాట్లాడు మమ్మీ, మాట్లాడు. నీడకు పోదాం మళ్ళీ మా సౌరభ్కి కొద్ది నిన్న మొత్తం పోసనపేటలో నిన్న ఊరు నిండా అసలు సందు లేదు. బోనాలు పెట్టిండ్రు, అందరు బోనాలు ఎత్తుకున్నారు. ఇప్పుడు ఆడికే పోతుంది రాత్తమ్మ. ఇప్పుడా సాయంత్రమా? మామ వచ్చింది కదా. ఏడి మామిడి పండుకున్నాడు. అవి ఆడ మళ్ళా తీసుకోవాల్సింది. ఈడ నుంచి తీసుకొని పోయేసరికి కారులోనే మొత్తం తాగేస్తాను. అమ్మమ్మ దగ్గర పోయింది హెలెనా, తినిపిస్తుంది వాళ్ళ అమ్మమ్మ తినిపిస్తుంది. ఇటు వాళ్ళు తీసాను వాళ్ళు చేసుకున్నప్పుడు కూర్చోడానికి ఉంటుంది. హెలెన్ ఆయనే ఇక లిమిట్ గా మాట్లాడతాడు. ఏదైనా కావాలంటేనే అమ్మ అమ్మ అంటాడు అంతే. వాళ్ళ పెద్దనాన్న అయితే బయట తిరుగుతున్నారు. సౌరభ్కి అయితే తెలియదు. అద్దాలు పెట్టుకుంటారు మమ్మీ అమ్మమ్మ. అది మహిళ వాళ్ళ అమ్మమ్మ అద్దాలు అయితే పెట్టుకుంది. ఫోటో 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 బండి కింద అయితే కుక్క ఉందంట. అంటే మనం అనుకోకుండా తీస్తే మళ్ళీ దానికి ఏమన్నా అవుతుందని ముందు జాగ్రత్తగానే ఎత్తుకుతున్నారు. అబ్బా రాబా, నేను చెప్పులు వేసుకుంటా. సౌరభ్ని ఎత్తుకో. చెప్పులు తెచ్చినావా? ఇంకొక ఫోన్ తీసుకున్నా. చిన్న ఇంకో ఫోన్ తీసుకున్నావా? ఇంకా బయలుదేరదాం. వెహికల్ అయితే బయలుదేరింది. ఇంకా రేపు ఊరికి బయలుదేరుతున్నాం కాబట్టి ఇప్పటి నుంచి అన్నీ వీళ్ళైతే ఇక్కడ ముద్దులు పెట్టుకుంటున్నారు. రావు మమ్మీ, అమ్మమ్మ కాడనే ఉంటావా? ఒకరి మీద ఒకరు. హెల్మమ్మ దూరం మమ్మ. రేపు బయలుదేరాల్సిందే ఊరికి. కొంచెం సెండ్ ఆఫ్ ఇస్తుంటే మనసు బాధగానే ఉంటుంది. ఇన్ని ఇయర్స్ తర్వాత వచ్చినాం కదా, మళ్ళీ వెళ్ళాలంటే చాలా బాధ. మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు వస్తామో అది కొంచెం బాధే. దా రండి, ఒకరి తర్వాత ఒకరు ఎక్కండి. చిన్ననా పా. అబ్బా నీళ్ళ డబ్బాలు అన్నీ పెట్టుకున్నావా? సౌరభ్కి అయితే ఎండ తగులుతుంది బా. నువ్వు ఎక్కి వీడిని తీసుకో. పోయేసాం అత్తమ్మా.
ఫ్యామిలీ అందరం కలిసి అయితే సురేంద్రపూర్కి అయితే వచ్చేసాం అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే ఎంట్రన్స్లోనే కొద్దిగా కిచ్ అయితే అయిందనమాట. దానికోసం కొంచెం అప్సెట్ అయితే అయినాం అందరము. వాళ్ళు చెప్పడం సరిగ్గా చెప్పలేదన్నమాట. ఆడ టికెట్స్ దగ్గర కొంచెం అయితే అయింది, కొంచెం వాగ్వాదం కూడా అయింది, గొడవ అయింది అనమాట. పిల్లలకు కూడా టికెట్స్ ఉంటుంది ఇక్కడ, ఖచ్చితంగా కనుక్కొని తీసుకోండి, లేకపోతే మన మిస్టేక్ లాగా అంటారనమాట. అది సురేంద్రపూర్కి అయితే వచ్చేసినాము హ్యాపీగా. చిన్న అయితే చూస్తున్నాడు. చిన్నకు ఒక డ్రీమ్ అనమాట, సురేంద్రపూర్ రావాలని. అని నాకు నువ్వు అడిగినావా లేదా? చిన్న నాకు చాలా ఇష్టం అనమాట. ఇక్కడ చూడండి, నువ్వు అడిగినందుకు వెళ్ళే అందరం చూసి. ఇక్కడ చూడండి మామిడి చెట్టుకి అయితే మామిడికాయలు విపరీతంగా ఉన్నాయి. మీకు కనిపిస్తున్నాయి లేదా? మామిడికాయలు అయితే చాలా ఉన్నాయి అనమాట. ఓకే ఓకే, ఇక్కడ కింద యారో మార్క్స్ అయితే ఫాలో అవ్వకుండా వెళ్ళమని చెప్పినారు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అబ్బా చాలా అంటే చాలా బాగుంది కదా, నిజంగా చాలా బాగుంది అసలు. చూడండి అమ్మవార్లు ఎంత బాగున్నారో చూడండి, సూపర్ ఉంది. కూలింగ్ కూడా బాగుంది కదా, చల్లగా ఉంది. మా సౌరభ్కి ఇట్లుంటే గొడవే ఉండదు. 1 గంట 2 గంటలైనా ఇక్కడే ఉంటాం అనమాట. అంత గుహ అంతా రీసౌండ్ వస్తుంది. కాబట్టి చాలా బాగుంది. థ్యాంక్స్. అమ్మాయిలు ఎంతమంది ఉన్నారా? వాడు కెమెరా చూస్తున్నాడు, వీడియో రికార్డ్ చేస్తున్నాడు. చాలా అంటే చాలా బాగుందండి. ఒక్కసారి అయితే ఖచ్చితంగా విజిట్ చేయాలి. ఇక్కడ చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. అమ్మవార్లు చూడండి, అమ్మవారు నిజంగా అక్కడ కూర్చున్నట్టే ఉంది. అబ్బా ఇక్కడ చూడండి పెద్ద అమ్మవారు, సూపర్. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నిజంగా బాగుంది, చాలా బాగుంది. మా ఎత్తాల్సి కాడైతే ఎవరు చేయి పట్టుకోకుండానే తీసుకురావడం. సౌరవ్ పడుకున్నాడు. అబ్బా చాలా అంటే చాలా బాగుందండి. మొత్తం అమ్మవార్లే ఇట్లా గుహలాగా పెట్టారనమాట. చాలా చాలా ఘోరం ఏం లేదు, బాగుంది బాగుంది బాగా సూపర్. మంచి ప్లేస్ తీసుకొచ్చినారు, ఎక్సలెంట్. అమ్మవార్లు అయితే చూడండి ఎంత బాగున్నారో, అసలు చూసినా కొద్ది చూడాలనిపిస్తూ ఉంటుంది. సూపర్. 7 గంట చాలా బాగుంది. అబ్బా ఆహా వెంకటేశ్వర స్వామి. అరే చిన్న పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. ఏంది నిత్యం మొత్తం దేవుడి ఆరాధనలాగా చూడండి, ఎక్కడ చూడు విగ్రహాలు. చాలా సూపర్గా ఉంది. వీడు ఏంది చిన్న మరీ లైన్ మార్గంగా నడవమంటే అంత డబ్బాలా కాదు. వాళ్ళు యారో మార్క్స్ ఎందుకు ఇచ్చినారంటే ప్రతి ఒక్క చోట ఎక్కడ మిస్ కాకుండా. చూడండి వెంకటేశ్వర స్వామి, ఇక్కడ భారత్ మాత ఏముంది. అబ్బా 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 సూపర్, ఎక్సలెంట్గా ఉంది. అరే అబ్బా చాలా అంటే చాలా బాగుంది. అబ్బా అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడికి వస్తే మాత్రము యాదగిరిగుట్టకు వస్తే మాత్రం సురేంద్రపూర్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. కృష్ణుడు పాము మీద ఉన్నాడనమాట వాటర్లో. ఇక్కడ మొత్తం చూడండి పుట్ట, మొత్తం పాము పుట్టలే, పాము పుట్టలు. చాలా న్యాచురల్గా ఉంది మొత్తం, సూపర్. నాగలోకం ఇది నాగలోకం అంట. ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ నేమ్ కూడా మెన్షన్ చేసినారు. మనకి ఎంట్రీలో కూడా చెప్తున్నాడు అన్న. ఇక్కడ మేము యారో మార్క్ ఇచ్చాము, ఇది ఫాలో అవ్వకుంటే వెళ్ళండి, ఏది మిస్ అవ్వరు అని చెప్పినాడు అనమాట. నాగలోకమా? ఓకే, ఇక నాగకన్య చాలా బాగుంది. రండి నాగలోకం. మా హెలెన్ చూడండి అస్సలు ఎత్తుకోమని అనట్లేదు అనమాట, తిరుగుతూనే ఉంది. పాండి నాగలోకంలోకి వెళ్ళిపోదాం, ఎట్లుంటుందేమో. మేము ఇది కూడా వీడియోలోనే చూసాం యూట్యూబ్లో. ఏంది డౌన్గా ఉందా? అవునా, నాగలోకం అంటే నిజంగా డౌన్గానే ఉంది. హెలెన్ కింద పడుతుందేమో. ఓయమ్మా, ఓరి దేవుడా,
ఇట్లకి దిగి అట్లా చూసుకుంటూ మళ్ళీ అటు పైకి వెళ్ళాలి. సూపర్ అసలు ఆసమ్, చాలా బాగుంది. నేను మళ్ళీ పిల్లల్ని ఎత్తుకోలేదని మీరు అనుకుంటారు. నేను వీడియో కవర్ చేయాలని మా వాళ్ళు అయితే నాకు కెమెరా ఇచ్చినారనమాట. హెలెన్ ఏమో మా సిస్టర్ పట్టుకున్నారు, హెతాన్ష్ ఏమో లత ఎత్తుకుందనమాట, సౌరభ్ ఏమో చిన్న ఎత్తుకున్నాడు. వాటర్ కూడా వస్తుంది, కనిపిస్తుందా? చాలా బాగుంది, సూపర్ అసలు చాలా బాగుంది. నువ్వు ఎప్పుడైనా వచ్చినావు దీనికి? చాలా బాగుంది, వాటర్ వస్తుంది చూసారా, చాలా ఎక్సలెంట్ ఉంది. అబ్బా ఇగో నాగదేవతలు కనిపిస్తున్నారా? ఇక్కడ నాగరాణి, నాగరాజు, బాగుంది కదా. వాటర్ కూడా బ్లీచింగ్ వేసినట్టున్నారు, స్మెల్ వస్తుంది కదా. బ్లీచింగ్ వేసినారు, వాటర్ స్మెల్ కూడా, వాటర్ స్మెల్ రాకుండా బ్లీచింగ్ వేసినారు. సూపర్, చాలా బాగుంది. అది ఎంట్రన్స్, ఇది ఎగ్జిట్. సూపర్ సూపర్. ఇక్కడ కనిపిస్తుందా? ఇప్పుడు మళ్ళీ బయటికి అయితే వెళ్తున్నాము నాగలోకం నుంచి. చాలా లోకాలు ఉన్నాయి, నాగలోకం అనే కాదు. మొత్తం కంటిన్యూగా వీడియో చూడండి, చాలా బాగుంది. సురేంద్రపురి అంటే ఇది చాలా లాంగ్ అనుకునే వాళ్ళు, రాలేని వాళ్ళు. మేము కూడా అంతే, 3 ఇయర్స్ నుంచి రాలేమని అనుకున్నాము. 3 ఇయర్స్ తర్వాత మాకు ఇప్పుడైతే కుదిరింది అనమాట. ఇన్ని సంవత్సరాల తర్వాత మేమైతే వచ్చి మళ్ళీ విజిట్ చేసాము. ఇక్కడ మొత్తం నాగలోకం మీద మొత్తం ఇట్లా పాము పుట్టల్లాగా అన్నీ ఉన్నాయి. ఇక్కడ కింద చూసుకోండి, ఐస్ క్రీమ్ కూడా ఉంది, పిల్లలకి ఐస్ క్రీమ్ అయినా ఏదైనా. హెలెన్ మమ్మీ గారు ఇక్కడ సూపర్ అసలు చాలా బాగుంది. నేను బ్యాక్ సైడ్ నుంచి ఎందుకు చూపించట్లేదు అంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మేము కూడా కనిపిస్తూ ఉంటాం కాబట్టి బ్లాగ్లో అట్లా చూపిస్తే ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేద్దామని. కూలింగ్ పెట్టినారా? వాటర్ పడుతున్నాయి, నాకు ఆల్రెడీ పడ్డాయి. ఇక్కడ వాటర్ పడుతున్నాయి చూసావు, ఇది అన్నీ పడుతున్నాయి వాటరు. సమ్మరేనా? ఇక ఇక్కడ పడుతున్నాయి వాటర్. ఏంది ఇది వేడిగా ఉంది, చూడండి. మునులు అందరు కలిసి ఇక్కడికి వెళ్తున్నారనమాట పడవల. సూపర్, చాలా బాగుంది. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుందా? హితాన్ష్, హెలెన్ అయితే చూడండి ఎంత బాగా వస్తున్నారు. ఇక్కడ అన్ని పెయింటింగ్ లాగా వేసినారు కదా, ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది. అసలు ఇక్కడికి వస్తే టైం వేస్ట్ అన్నదే ఉండదు. మనం చూడడానికి 2 కళ్ళు సరిపోవు అనమాట, అంత బాగుంది. చూసినా కొద్దీ చూడాలనిపిస్తుంది. మళ్ళీ ఇది నేను ఏదో చెప్పడం కాదు, నిజంగా పిల్లలతో విజిట్ చేస్తే మాత్రం బెస్ట్ అనమాట. బాగా వాళ్ళు ఏమంటారంటే బాగా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారు, బాగా టైంపాస్ లాగా కూడా ఉంటుంది. మొసలి పట్టుకుంటుంది కదా ఏనుగు నీళ్ళలోకి దిగుతుంటే. నీళ్ళు లేవు, మొత్తం అన్నీ మనకు ఇగో మొత్తం మనకు సింబల్స్ అక్కడ కనిపిస్తున్నాయి కదా, అట్లా సింబల్స్ అనమాట. నేలపై ఉన్న బాణం గుర్తును అనుసరిస్తూ వెళ్ళగలరు. మనకు మెన్షన్ కూడా చేస్తాను. ఇగో టవల్ ఇవ్వనికి సౌరభ్ టవల్ వేసినాడా. దుర్యోధన జలస్తంభన చూడండి, దుర్యోధనుడు వాటర్లో ఉంటాడనమాట. కనిపిస్తుందా? సూపర్. మళ్ళీ ఓమని వస్తుంది కదా, మనం అంత ఒక రౌండ్ కొడుతూ చూపిస్తాం మీకు. అసలు తిరిగినంత ఉందన్నమాట. చూడు, ఇంద్రసభ సూపర్, చాలా బాగుంది అసలు. ఇంద్రుడి సభ అంట. అబ్బా ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. ఇగో మధ్య మధ్యలో మనం కొంచెం అలసిపోయినట్టుగా ఉంటే చెట్లు. రంభా ఊర్వశి వాళ్ళు వాళ్ళు నాట్యం చేస్తుంటే ఇంద్ర సభలో వాళ్ళందరూ తిలకిస్తున్నారు అనమాట. మనం కూడా తిలకిస్తున్నాం ఇక్కడ చూసుకుంటా. హెలెన్ అయితే బాగా చూడండి, అసలు ఎత్తుకోమని అయితే బురద ఇగో అటు పోయి మళ్ళీ ఇటే రావాలి కదా, అక్కడ ఉంది. రా హెలెన్, మమ్మీ గారు సూపర్. ఐస్ క్రీమ్ కూడా మీకు వినిపిస్తున్నట్టుంది. పిల్లలకు ఐస్ క్రీమ్ కావాలన్నా, వాటర్ కావాలన్నా, ఏదైతే చూడండి కనిపిస్తుంది కదా. మనుషులు రాగానే వాటర్ ఓపెన్ అవుతుంది ఇక్కడ, ఎందుకట్లా?
వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుందా మనం ఇక్కడికి వచ్చినామని. ఓకే, మనం మనం మనుషులం రాగానే ఇక్కడ వాటర్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట, చల్ల తుప్పర్లాగా. ఇక్కడ చూడండి విగ్రహాలు ఎంత బాగున్నాయి అసలు. అబ్బా మదనపల్లి సూపర్ అసలు. జోగులాంబ అలంపూర్ నుంచి వాటర్ స్ప్రే అవుతుంది లైట్గా చిన్న. ఓ చూస్తున్నారు కదా శివుడు నంది. బాబా నేలపై ఉన్న బాణం గుర్తును అనుసరిస్తూ వెళ్ళండి. మమ్మీ పా నేలపై ఉన్న బాణం గుర్తును. అయ్యో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది నేమ్ గోవర్ధనగిరి పర్వతం చిటికెల్లో ఎత్తిన గోవర్ధనగిరి. కృష్ణుడు ఎత్తినేదా? ఆహా ఏంది అది కూడా వాటర్ స్ప్రే అవుతుందిగా. వర్షం పడితేనే కదా గోవర్ధనగిరి. గోపికల బట్టలు కృష్ణుడు ఎత్తుకొని పోయినాడు. మరి ఎక్కడికి ఎత్తుకొని పోయినాడు అంటే ఇక్కడికి ఎత్తుకొని పోయినాడు. ఇక్కడ కూర్చున్నాడు. ఇగో గోపికమ్మ, ఇంకొక గోపికమ్మ ఇక్కడ ఉంది. ఇగో ఇంకొక కృష్ణయ్య ఏమో సౌరభుని ఎత్తుకొని ఉన్నాడు. ఇగో హెతాంశు నా దగ్గర ఉన్నాడు. ఇక ఇక్కడ ఋషులు ఉన్నారు. వశిష్ఠ ముని ఆశ్రమము ప్రతి చోట మెన్షన్ చేసినారనమాట, ఏం ప్లేసు ఏంటని మనకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి. అశ్వమేధ యాగం, అదే ఇక్కడ యాగం చేస్తున్నారు కదా. ఓకే ఎక్కడ అక్కడ కదా బంగారు సీతమ్మతో. ఓకే పాండి ఎండ కొడుతుంది, లోపలికి పోతాను. అదేం గుహ? లోపలికి బా. అవునా? మా చిన్న అన్నీ చెప్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల. మన తిరుమలనే, అందరి తిరుమల, మన తిరుమల ఏంది. చూడండి గుళ్ళు చూసినారా ఎన్ని, బా సూపర్ అసలు. సురేంద్రపురి ఇంకొక దేవతల లోకం అనడానికి పేరు పెట్టినట్టుగానే ఉంది కదా దేవలోకం అనడానికి. వస్తున్నాం అమ్మవార్లని చూపిద్దాం. చూపించే ముందు మన హెలెన్ ఏం చేస్తుందో చూద్దాం. ఏం దిబ్బా దిగినైనా దిగి. మొత్తం మీకైతే ఓంకారం అయితే వినిపిస్తుంది కదా. నేను మెన్షన్ చేయడం కాదు, ప్రతి ఒక్క దేవుడు ఉన్నాడు అనమాట ఇక్కడ. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. విజిట్ చేస్తే మాత్రం ఎక్సలెంట్ అన్నమాట. బుద్ధుడు తాన్స్ అయితే రానని అక్కడ అయితే ఊసలు పట్టుకొని నిలబడి ఉన్నాడు అనమాట. అక్కడే ఉంటాడంట. ఓకే అందరు దేవతలు ఉన్నారండి. నేను మెన్షన్ చేయడం కాదు, చూస్తే మాత్రం అద్దరిపోతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయాలి లైఫ్లో, అంత బాగుంది నిజంగా. ఇది యమలోకమా? సరే బతికుండగానే యమలోకంలోకి అయితే పోతున్నాము. అగో యముడైతే ఉన్నాడు ఎంట్రీలోనే. చిత్రగుప్తుడైతే ఇక్కడ రాస్తున్నాడు. భటులు ఉన్నారు. ఇగో యమలోకం అని అక్కడ రాసింది. ఇంకా పోతున్నాం యమలోకంకి. ధూమ్తన చూడండి ఇట్లా హింసిస్తారంట పాపాలు చేస్తే. కనిపిస్తుందా? అదిగో అట్లా హింసిస్తారంట. ఇది మొత్తం యమలోకము. ఓయమ్మ రంపంతో కోస్తున్నారు. వేడి నూనెలో వేయిస్తుంటే ఆయనకు మొత్తం పొగలు వచ్చేస్తున్నాయి అనమాట. అట్లా బయటకి అయితే పోదాం. ఇక్కడ అయితే కట్టేసినారు. మొత్తం వేసుకొని తిరగొద్దంటనా. కైలాసానికి అయితే వచ్చేసినాము. మరి కైలాసం ఎట్లుంటుందని అనుకుంటున్నారా? ఇట్లుంటుంది కైలాసంలో. హెలెన్ అయితే సినిమా బుడ్డోడు ఉన్నాడు, జాగ్రత్తందేమో చూసుకోండి. చూడండి మొత్తం వాటర్ కైలాసంలో. నువ్వు జాగ్రత్త సినిమయ్య. పారా అయితే పారా. పండి నిదానంగా పండి. అంశు అల్లరి చేయకుండా బండి. నా మమ్మీ నడుస్తుందంట. మా హెలెన్ దిగుతా ఉంటుంది. నువ్వు పిల్లోడు జాగ్రత్త. చూడండి కైలాసంలో మొత్తం వాటర్. ఇక్కడైతే చెప్పులు వేసుకునే ఆప్షన్ లేదన్నమాట. అందరం చెప్పులు అయితే తీసేసినాము. పైనుంచి కూడా మీకు అమ్మవారు కనిపిస్తుంది కదా. ఎతాన్సిడు సూపర్. మళ్ళీ రివర్సా అయిపోయిందా లోపల? అవునా? ఇక్కడ దేవతలు కనిపిస్తున్నారు కదా కైలాసంలో. శివుడు పర్వతం అయిపోయిందా బా?
అమ్మ మెల్లిగా జారుతుంది. కైలాసంలో శివుడు దర్శనం చేసుకోండి చూస్తున్న వాళ్ళు. అబ్బా నిజంగా వాటర్లో ఎంత చల్లగా ఉందో పోతుంటే అసలు. మళ్ళీ ఇటు నుంచి ఎంట్రన్స్ ఎగ్జిట్, అటు నుంచి ఎంట్రీ, ఇటు నుంచి ఎగ్జిట్ ఉన్నట్టు. చూడండి విగ్రహాలు అయితే సూపర్ ఉన్నాయి కదా. కాలు సున్నం అంటే నేను నీళ్ళ నుంచి వస్తుంటే ఈడేముంది తాపలు జాగ్రత్త చూసుకోండి. నువ్వు పిల్లోడు జాగ్రత్త. శివుని ఊరేగింపు ఇక్కడ. రా మమ్మీరా. మహిళ నేను ఎత్తుకొని తిరగాలంట. ఇదేంటి ఇక్కడ పార్వతీదేవి కళ్యాణం. మహిళను అయితే ఏడుస్తుంది ఎందుకంటే వాటర్లో ఎత్తుకున్నా కాబట్టి ఇప్పుడు కూడా ఎత్తుకోమని ఏడుస్తుంది. రా మమ్మీరా. శివుని శివుడు డ్యాన్స్ చేస్తున్నాడు ఇక్కడ కనిపిస్తుందా? నరసింహస్వామి, నరసింహులు కాదు. ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుంది చూడండి. సూపర్ ఉంది కదా. చూడండి ఎంత బాగుందో. శివుడు పైన ఉన్నాడు. పా హెలను పా మమ్మీ గారు పా. మీరు నీడకు నడచండి చిన్న. గుహలోకి అయితే పోతున్నారు చిన్న. పాము కడుపులోంచి పోతున్నాము. చూస్తున్నాయి కదా మొత్తం పాము లోపల అన్నమాట. ఇది నిదానంగా దిగండి జారుతారు అన్నమాట. ఇందులో కూడా మెట్లు ఉన్నాయి చూడండి ఎట్లుందో. నిజంగా చాలా బాగుంది అసలు. మాయాదేవి కళలో ఐరావతం కనిపించడం అనమాట. మాయాదేవి కనిపిస్తుంది కదా ఎంత బాగుంది అసలు. విగ్రహాలు చాలా న్యాచురల్గా ఉన్నాయి కనిపిస్తుంది కదా ఎంత న్యాచురల్గా ఉన్నాయి చూడండి విగ్రహాలు. మితాన్స్ ఇంకా ఉన్నాయని చెప్తున్నాడు. మా సౌరవ్ అయితే బజ్జున్నాడు. పిల్లనైతే ఏడుస్తుంది పాపం. తనకు వాటర్ బాటిల్ కావాలంట. మేము ఒకటే బాటిల్ తీసుకొని వచ్చాం. అంటే తాగినాక కూడా బాటిల్ కావాలంటుంది. బుద్ధుని వివాహము మీకు కనిపిస్తుంది కదా. బుద్ధుని వివాహం బుద్ధుడు ముసలి రోగిని చూడగా మా చెమట అయితే చెమట పెడతాంది. ఎండ విపరీతంగా ఉంది కాబట్టి మా వాళ్ళు అయితే ఇక్కడ కూర్చున్నారు రెస్ట్ తీసుకుంటున్నారు అనమాట. అంత ఎండ ఉంది. నాకైతే చెమటలు ఆరిపోతూనే ఉన్నాయి. మొత్తం ఇక్కడ బుద్ధుడి గురించే అనమాట. డిఫరెంట్గా కనిపిస్తుంది కదా. మొత్తం బుద్ధుడి గురించే. ఇక్కడ కూడా మొత్తం బుద్ధుడే. మొత్తం బుద్ధుడికి సంబంధించినవి అనమాట. ఇక్కడ విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా మొత్తం బుద్ధుడి గురించే. అమ్మవారు చూసినాడు ఎంత పెద్దగా ఉందో విగ్రహం అయితే చూడండి. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. పాపా ఎండ కూడా సంపుతుంది. విపరీతంగా ఉంది ఎండ. పిల్లలు కూడా నీళ్ళు అయితే విపరీతంగా తాగుతున్నారు. అంత ఎండ ఉంది ఎక్కువ. వాళ్ళు వాటర్ బాటిల్ పట్టుకొనే కూర్చున్నారు పిల్లలు. అంశు దీనికి మూత ఏది బాటిల్కు? బాటిల్ మూత ఇక వాళ్ళ అమ్మ దగ్గర ఉంది. సుబ్బు ఈ మూత పెట్టి అంచుకి యథాంశకి మూత పెట్టివా గుహలో. చూసి అసలు ఓపిక పోయిందనమాట. అన్ని విగ్రహాలు ఉన్నాయి. చూసిన వాళ్ళకి చూసినంత అనమాట. విపరీతంగా ఉన్నాయి విగ్రహాలు అయితే. అబ్బా ప్రతి ఒక్కటి ఉంది. ఇంకొక సృష్టి అంటే ఇదేనేమో. ఇక బాటిల్ టింకు బాటిల్ మూత పెట్టి దప్పదాం రండి. తీసుకో బయటకు వచ్చినాం. మళ్ళీ ఎండ స్టార్ట్. బయట చూడండి అమ్మవాళ్ళు. అబ్బా పక్కన సాయిబాబా అమ్మవార్లు అందరు ఉన్నారు. సాయిబాబా ఉన్నాడు.
ఇక వీళ్ళు హంసల మీద కూర్చున్నారు మా బావగారు వాళ్ళు. హంసల మీద అయితే రిలాక్స్ అయినారు. మళ్ళీ ఈడికి వచ్చినాం కదా అమ్మవారి దగ్గరికి. అట్లకి వెళ్ళిపోయి ఇట్లా వచ్చినాక చిన్న పోతుంటే చిన్న వెనక పోదా ఉందాం మనం. పద సాయిబాబా. ఇక్కడ అమ్మవారు. ఏం అమ్మవారు? భవానీ మాత. ఓకే. తుల్జాపూర్, తాల్జాపూర్ కాదు, తుల్జాపూర్. కాళికాదేవి. ఓకే, కాళికాదేవి. ఇక్కడ అమ్మవార్లు ఉన్నారు. మహాపార్వతి, ముంబై, మహారాష్ట్ర. ముంబై దేవి. ఆవు పొదుగు నుండి అంట కాఫీ పాలంట. ఒకసారి మనం కూడా కాఫీ పాలు తాగుతాం. 2 ఒక 7 ఇవ్వండి. చిన్న బాగా రండి. ఉదా అంశు తీసుకోపో. టింకు తీసుకోపో. పాలు కాఫీ చూడండి. తీసుకోండి తీసుకోండి, తీసుకో. ఉదా తీసుకో. మామూలు పాలే అవి. దా ఉదా. బావా మీరు 5 ఇవ్వండి, 5 ఇవ్వండి. వీళ్ళు వద్దంటున్నారు. లత తీసుకో. సుబ్బు, అంశు, చిన్ననేడి. ఈ శివుడి విగ్రహం ఎంత ఉందా అబ్బా, ఎంత బాగుంది బా. చాలా పెద్ద విగ్రహమా. పోదాం. ఫోటో రావట్లేదు మీకు. సల్పండి. ఇంకా ఫోటో తీసినట్టు అయిపోయా, వీడియో తీస్తే. ఇది కైలాసమా? ఇంకా 40% కూడా చూడలేదంట. నడసండి స్వామి, నడసండి. ఆ పాప నడసదు, నువ్వు నడిపిస్తావు. ఇంకా 40% కూడా నడవలేదంట. అంటే ఇంకా 60%. 40% కూడా చూడలే. అక్కడ చూడండి కృష్ణుడా. అక్కడక్కడ పెద్ద, అక్కడ వెనక ఎవరు అని నేను అడిగినా చూడు. నేను అడిగే పోదాంపా అంటున్నాడు. బా, యుద్ధం జరుగుతుంది కదా శ్రీకృష్ణుడికి. శ్రీకృష్ణ అర్జునుడు యుద్ధమా ఎట్టది చూడండి. ఎంత పెద్ద విగ్రహం ఉందో అనిపిస్తుంది కదా. ఋషులు కైలాసంలో తపస్సు చేస్తున్నారు. ఇక్కడైతే దేవతలు ఉన్నారు. బ్రహ్మలోకమేనా బావా? బ్రహ్మలోకం అంట చూడండి. మొత్తం దేవుళ్ళు ఉన్నారు. మా వాడు బ్రహ్మలోకంలో థమ్స్అప్ తాగుతాడంట యతాన్ష్ గాడు. వాడు చూడండి నానా రకాల హింస పెడుతున్నాడు ఆ థమ్స్అప్ ఓపెన్ చేయడానికి. అబ్బా, యమలోకంలో తాగాలంట నాయనా. మా యతాన్ష్ గాడు బ్రహ్మలోకంలోనే తాగుతాడంట. చూడండి దేవతలందరూ. అబ్బా, అట్లా పడేయద్దు. పడేస్తే మళ్ళీ బ్రహ్మలోకం నుంచి యమలోకం తీసుకుపోతారు. చూడండి కృష్ణుడే కదా చిన్న యుద్ధం కదా కృష్ణుడిది. ఎంత పెద్ద విగ్రహం చూడండి. అబ్బా, కృష్ణుడిది అనమాట. కురుక్షేత్రంలో సైనికులు, కృష్ణుడు అంతా కనిపిస్తుంది కదా. బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్ అదిరిపోయింది. గీతోపదేశం అంట. మా చిన్న అయితే చెప్తున్నాడు. నాకైతే తెలియదు, మా చిన్న చెప్తున్నాడు. అమ్మవారు భద్రకాళి అమ్మవారు అంట. లత చెప్తుంది. ఇక్కడ చూడండి ఇదేంది. విషాన్ని అమృతాన్ని చిలుకుతారు అదేనా? అమృతాన్ని చిలికేదేనా? మొత్తం రామాయణంలో జరిగినవి మొత్తం ఉన్నాయి చూడండి. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు పుట్టినప్పుడు అనమాట. వాళ్ళకు భారత ఊయలు వేస్తారు కదా అదనమాట. చూడండి మొత్తం రామాయణం మొత్తం ఇక్కడే ఉంది. రామాయణం మొత్తం ఇక్కడే ఉంది. మా వాళ్ళు కూడా మొత్తం ఇక్కడే ఉన్నారు.
మా యథాంశ్ గారు అయితే ఇక్కడ గొడవ జరుగుతుంది, ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు. యథాంశుడు అందరం అయితే పాతాళ లోకానికి వచ్చి ఇక్కడ దేవుడైతే కనిపిస్తున్నాడు కదా మీకు. శివుడేనా చిన్న? శివుడేనా? ఇక్కడైతే కూర్చొని ఉన్నారు. మా వాళ్ళు అయితే అందరూ బయటికి వెళ్తున్నారు. కాకపోతే అందరికీ రీసౌండ్ అయితే వస్తుంది, చాలా మంది వస్తున్నారు అనమాట. దేవతలు అయితే చూస్తున్నారు కదా. మీకు చాలా వరకు అయితే నేను ఇంకా స్కిప్ చేసి ఉంటా, ఎందుకంటే నాకు అసలు స్పేస్ సరిపోవట్లేదు షూట్ చేస్తుంటే. అంత ఉందన్నమాట, చాలా పెద్దగా ఉంది అసలు మా సౌరభ్ చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంత చిన్న పిల్లోడే ఎంజాయ్ చేస్తున్నాడు అంటే మీరు అర్థం చేసుకోండి. మళ్ళీ ఆడికి వచ్చినామా? ఏంది తిరిగినంత ఉంది, మళ్ళీ చూస్తే ఇన్నే ఉంటున్నాము. ఇక్కడ చూడండి ఎంత తిరిగినామో, అబ్బా తిరిగినా కొద్ది ఉంది, చాలా పెద్దగా ఉంది అసలు. ఫుడ్ ఏం లేదా చిన్నగా? ఫుడ్ ఏం లేదా? అదే కదా మనం చూసిందే కదా ఫుడ్, ఫుడ్. చూడండి దేవతలు ఒక్కసారి అయితే వీడియో చూసిన వాళ్ళు ఒక్కసారైనా విజిట్ చేయండి సురేంద్రపురి. చాలా అంటే చాలా బాగుందండి. ఎంత చెప్పినా తక్కువే, అంత సూపర్గా ఉందన్నమాట. అన్ని విగ్రహాలే, అందరు దేవతలు అనమాట. చాలా అంటే చాలా బాగుంది అసలు, సూపర్ అసలు, ఎక్సలెంట్, స్పీచ్లెస్ అనమాట. చూడండి అబ్బా, అడుగడుగున విగ్రహాలే, అడుగడుగున దేవతలే, అడుగడుగున రాక్షసులే, పాములే, మొత్తం ఇంకొక లోకం అన్నమాట. అంత బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే కొంచెం ఓపికగా తిరగాలన్నమాట. ఒక రోజైతే మొత్తం సరిపోతుంది. ఏమన్నా మనం వండుకొని తీసుకొని రావాలి. అసలు టైంపాస్కి ఏం లోటు ఉంటుంది అనమాట, అంత బాగుంటుంది. మా సౌరభ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు నిజంగా. ఇది అద్దాల లోకం లాగా ఉందన్నమాట. ఎటు చూసినా అద్దాలే, సైడ్ మొత్తం అద్దాలే. కింద కూడా చూడండి రెడ్ లైట్ కనిపిస్తుంది, మొత్తం లైటింగ్ అంతా డిఫరెంట్గా ఉంది. మన వాళ్ళందరూ ఏడున్నారు ఎతకండి ముందు. ఇక అక్కడ నడుస్తున్నారు మా వాళ్ళు. నిజంగా చాలా బాగుంది. ఈ లైటింగ్ కూడా తొక్కొచ్చు కదా. హెలెన్ అబ్బాయి ఇక్కడ చల్లగా ఉంది, ఫ్యాన్ కూడా పెట్టినారు. అబ్బాయి ఇక్కడ బాగుంది చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఏంది చిన్న ఇది? దుర్యోధన మహాసభనా ఏంది ఇది ఏంది అసలు పేరు? ఆమె వస్తుంది చూసినావా పాంచాలి దగ్గరికి, అది మహాసభ. సురేంద్రపూడిలో అయితే విజిట్ అయితే చేసినాం. చాలా అంటే చాలా బాగుంది. మా వాళ్ళు అయితే ఇంకా బయటికే రాలేదు, లోపల లడ్డూల గురించి కొట్టుకుంటున్నారేమో. లోపలైతే ఆంజనేయ స్వామి దగ్గర నుంచి అయితే లడ్డు వస్తుంది అనమాట. ఆ లడ్డూలు అయితే తీసుకున్నాము. నేనైతే అది షార్ట్ వీడియో కూడా తీసిన. లత తీసుకుంటుంది చేతిలోంచి లడ్డు. మా బావ వాళ్ళు అయితే 5 లడ్డూలు తీసుకున్నారు. ఈ లడ్డూలు మా బావ దగ్గర అయితే ఉన్నాయి. 5 లడ్డూలు తీసుకున్నాడు, 1 కాదు 2 కాదు. నిజంగా టేస్ట్ బాగుంది లడ్డూలు కదా బా. అంటే రవ్వ కొబ్బరి కదా బా, రవ్వ కొబ్బరి మిక్సింగ్ అనమాట లడ్డు. సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. సురేంద్రపురి అయితే విజిటింగ్ అయితే చాలా నీట్నెస్గా ఉంది, చాలా బాగుంది. పోదామయ్యగా దా హెలెన్. మా యథాన్స్ అయితే లడ్డుతో ఆడుతున్నాడు. అంటే ముందు లడ్డు పోయేసామమ్మా. ఈ అమ్మ కాఫీ ఇచ్చినందుకు ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకొని పోయేస్తామ్మా అంటే సరే అంటుంది. పోయేస్తామ్మా, బాయ్ ఇంకా పోయేస్తాం. చిన్న ఒకరిని తీసుకొచ్చినన్న, హెలెన్ వస్తలేదాగో దానైనా నువ్వురా. చాలా బాగుంది, ఒక్కసారి మాత్రం విజిట్ చేయాలి. ఇది ఏం చెట్టు కాదు, అడవి బాదమే వాళ్ళు చెప్పింది కూడా. ఆహా, సూపర్ అంటే సూపర్. లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాలి సురేంద్రపూర్ అయితే. ఈయనంట కట్టించింది కుందా సురేంద్ర అంట. సురేంద్రపూర్ అయితే చాలా అంటే చాలా బాగుంది వచ్చినాడా. మా సౌరభ్కి కూడా బాగా నచ్చింది. మెయిన్గా అయితే చిన్ననే మేము చూడడానికి కారణం అయితే చిన్ననే. అంటే చిన్నకు బాగా ఇష్టం, ఫస్ట్ నుంచి కూడా చూద్దామని అట్లనే విజిట్ చేసినందుకు కూడా చాలా హ్యాపీనెస్గా ఉంది. ఇంకా మేము చాలా స్పీడ్గా తిరిగినాం, ఎండ ఉందని. చాలా పిల్లలు ఒకటే